దేశ రాజధానిలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో 259 ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించారు. డిఫెన్స్ డ్రిల్ నిర్వహణకు త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి. విశాఖలోని తూర్పు నావికా దళం ఎన్ఎస్టీ, LINS కళింగ, INS డేగాను టార్గెట్ చేసేందుకు కూడా పాక్ చూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలో డ్రిల్ జరగనుంది. డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన ప్రాంతాల జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో డిఫెన్స్ డ్రిల్ చేపట్టేందుకు కూడా విశాఖ సిద్ధమవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం కలిసి తూర్పు నావికా దళ మాక్ డ్రిల్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అరేబియా సముద్రంలో INS విశాఖ, INS సూరత్, INS ముర్మాగాం, INS కొచ్చి సిద్ధంగా ఉన్నాయి. వార్షిప్స్, సబ్ మెరైన్లతో కూడా పని చేసేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మరోవైపు సాగర గర్భంలో జలాంతర్గాములు కూడా మాటువేశారు. దేశ రాజధానిలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో 259 ప్రాంతాలు డిఫెన్స్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో, దాడి ఘటనలో ఉగ్రవాదులు అయితే దాదాపు 26 మందిని అయితే మట్టుబెట్టిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ పైన యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే భారతదేశంపైకి వచ్చినటువంటి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో చొరబడి టూరిస్టులను అయితే బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. వారిపైన ఆ నిర్దాక్షిణంగా కూడా కాల్పులు జరిపి వారు 26 మంది మృతికి కారణమైనటువంటి నేపథ్యంలో ఇటు భారతదేశం కూడా పూర్తిగా తీవ్రంగా అయితే వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించేందుకు కూడా ఇండియా అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ కూడా పూర్తిగా బోర్డర్లో కూడా పూర్తి వారికి సంబంధించినటువంటి బలగాలనంతా కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా సరే యుద్ధం చోటు చేసుకుంటే పూర్తిగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇండియా వైడ్గా ఉన్నటువంటి 259 ఆ ప్రాంతాలను అయితే ఎంపిక చేసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో అక్కడ హైదరాబాద్తో పాటు ఇటు విశాఖపట్నం కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర హోంశాఖ ఆదేశాలతో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు అయితే మాక్ డ్రిల్స్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే యుద్ధ వాతావరణం ఉంటుందో, యుద్ధ వాతావరణంలో జరిగేటటువంటి ఆ పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపైన మాక్ డ్రిల్ నిర్వహించే పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు అయితే ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా కూడా పాకిస్తాన్ అయితే విశాఖనే టార్గెట్ చేసేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ అయితే హెచ్చరికలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అతిపెద్ద బేస్ కలిగినటువంటి నేవల్ బేస్ INS ఇక్కడ చూసుకుంటే తూర్పు నావికా దళంతో పాటు అలాగే INS డేగా అంటే 24 గంటలు కూడా ఆపరేషన్ చేసే విధంగా వైమానిక దళం ఎక్కడి నుంచి వెళ్ళేటటువంటి విధంగా కూడా ఉండేటటువంటి INS డేగా ఏదైతే ఉందో, డేగా పైన లేదా INS కళింగ పైన కూడా విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైతే NSTLకి సంబంధించిన ప్రాంతంలో కూడా ఎక్కువగా పాకిస్తాన్ అయితే టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఏదైతే జరిగినటువంటి యుద్ధ వాతావరణం వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్నటువంటి కేంద్ర హోంశాఖ అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తప్పనిసరిగా మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ చెప్పిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఒకసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి ఏదైతే మాక్ డ్రిల్ ఉందో, మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాత్రి జరిగినటువంటి అనుకోని సంఘటనతో మెరుపుదాడులు అయితే ఇండియా అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాద స్థావరాలపైన అయితే ఆపరేషన్ సిద్దూర్ అనే పేరుతో అయితే పూర్తిగా కూడా మెరుపుదాడులు అయితే సాధించింది. మెరుపుదాడుల్లో దాదాపు 80 నుంచి 90 మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడే దేశ ప్రజల నుంచి కూడా పూర్తిగా ఆ భారతదేశ ఆర్మీకి అయితే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి సమయంలో ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక దళాలు ఏవైతే ఉన్నాయో, వైమానిక దళాలు చేసినటువంటి దాడిలో అక్కడ ఉన్నటువంటి
దాదాపు 9 స్థావరాలపైన అయితే దాడులు చేశారు. 9 స్థావరాలపైన ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు భారతదేశం దాడి ఏ విధంగా చేసింది అనే దానిపైన కూడా మనతో మాట్లాడేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, రాత్రి జరిగిన దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఈరోజు భారతదేశం అనేది ప్రపంచ దేశాలకి ఒక శక్తివంతమైన దేశంగా ఈరోజు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ సింధు జలాల విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో భారతదేశము మానవత్వంతో వ్యవహరించింది. అదేవిధంగా ఈరోజు రాత్రి జరిగిన మెరుపు దాడుల్లో మనం పాకిస్తాన్ ప్రజలు కాకుండా సైనిక స్థావరాలు కాకుండా ఉగ్రవాద స్థావరాల టార్గెట్గా ఈ మెరుపు దాడులు నిర్వహించడం జరిగింది. దీనికి గాను భారతదేశం ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం కానీ ఉగ్రవాదులు కానీ మన పహల్గామ్ దాడిలో అమాయకమైనటువంటి పర్యాటకుల్ని 26 మందిని పట్టున పెట్టుకున్నారు. దానికి ప్రతీకారం కాకుండా భారతదేశము ప్రపంచ దేశాలకు ఒకటే చెప్తుంది, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి ఉగ్రవాద స్థావరాలపైన ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం ఈ భారతదేశం ప్రజలు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఉగ్రవాద వల్ల అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో భాగంగా వైజాగ్లో తెలుగు రాష్ట్రాల్లో 2 అమాయకమైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఆత్మక శాంతి చేకూరిందని వారు ఎక్కడున్నా ఈ యొక్క దాడి వెనక ఈ దాడి జరిగి ఆత్మశాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాం. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి మహిళల సింధూరాన్ని కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. వీరి సింధూరానికి ధీటుగానే కూడా ఇటు భారత ప్రభుత్వం కూడా గట్టి సమాధానం చెప్తుంది. భారత ఆర్మీ కానివ్వండి లేదా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అటు జలాంతర్గాములతో పాటు ఇటు ఇండియన్ నేవీ కానీ ఆర్మీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి త్రివిధ దళాల నుంచి కూడా గట్టిగా కూడా వారికైతే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో జైషే మహమ్మద్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తూ కూడా భారత ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా పూర్తిగా కూడా అక్కడైతే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వారు చేసేటటువంటి కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో కవ్వింపు చర్యలకు ధీటుగా కూడా పూర్తిగా కాల్పులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి కాల్పులకి భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కూడా పూర్తిగా అయితే తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్లో దాదాపు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు కూడా పూర్తిగా హతమైనట్లుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరికొన్నటువంటి దాడులు కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు నరేంద్ర